Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 13th April 2021. Let's have the first one. Who has inaugurated 6th edition of Raisina Dialogue? రీసెంట్గా ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ 6th ఎడిషన్ ఆఫ్ రేజినా డైలాగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అర్లియర్ ఈ రేజినా డైలాగ్ అన్నటువంటిది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అని అంటే 2016 నుంచి రేజినా డైలాగ్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా న్యూఢిల్లీలో దీనిని కండక్ట్ చేస్తూ వచ్చారు. ఈ రేజినా డైలాగ్ వచ్చేసి ఏంటి అని అంటే బేసిక్లీ దీంట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ డెలిగేట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏముంటుంది అని అంటే లైక్ ఏ కంట్రీస్ అయినా కూడా జియో పాలిటిక్స్ అదేవిధంగా జియో ఎకనామిక్స్ ఈ డెవలప్మెంట్ కోసం ఆ పరస్పరం ఇతరత్ర దేశాల మధ్య ఈ డెవలప్మెంట్ కోసం ఈ రేజినా డైలాగ్ అన్నటువంటి దానిని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రేజినా అన్నటువంటిది ఏంటి అని అంటే న్యూఢిల్లీలో ఒక ఏరియా ఆ పేరు మీదుగా ఈ సమ్ ఏరియా ఆర్ సమ్ బిల్డింగ్ దాని పేరు మీదుగా రేజినా డైలాగ్ అన్నటువంటి దానిని ప్లేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ అక్కడ జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఈ డైలాగ్ని రేజినా డైలాగ్ అని పేర్కొనడం జరిగింది. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ రేజినా 6th ఎడిషన్ ఆఫ్ రేజినా డైలాగ్ దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వైరల్ వరల్డ్ దీని పక్కన కూడా ఇంకా చాలా ఉన్నాయి. వైరల్ వరల్డ్ అన్నటువంటి థీమ్తో ఈ రేజినా డైలాగ్ అన్నటువంటి దానిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఆహార్ క్రాంతి మిషన్ హర్షవర్ధన్ గారు ఎవరండి? మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అదేవిధంగా ఆయన రీసెంట్గా ఆహార్ క్రాంతి అన్నటువంటి దానిని లాంచ్ చేయడం జరిగింది. ఆహార్ క్రాంతి మిషన్ అన్నటువంటిది ఏంటి అంటే బేసిక్లీ గుడ్ డైట్ అంటే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్ దానిని వివరిస్తూ ఈ ఆహార్ క్రాంతి మిషన్ అన్నటువంటి దానిని హర్షవర్ధన్ గారు ఈ మిషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మొట్టమొదటి బై యాన్యువల్ ఐఏఎఫ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్. బై యాన్యువల్ అంటే ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు జరిగేటువంటి దాన్ని బై యాన్యువల్ అని అంటాం. అదేవిధంగా బై ఎన్నియల్ అని అంటే 2 yearsకి ఒకసారి జరిగేదాన్ని బై ఎన్నియల్ అని అంటాం. ఇక్కడ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కమాండర్స్ యొక్క కాన్ఫరెన్స్ దానిని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అని అంటే డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు. క్లియర్ కదండి? దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? నెక్స్ట్ వన్. See, which bank has been imposed a 25 crore fine by SEBI in the matter of additional Tier 1 bonds? What is that bank? And it is S Bank అన్నటువంటి బ్యాంక్ మీద SEBI సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అడిషనల్ Tier 1 బాండ్స్ మీద 25 crores అన్నటువంటిది ఫైన్ విధించింది. ఈ అడిషనల్ Tier 1 బాండ్స్ గురించి నేను ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. బాండ్స్లో రకరకాల బాండ్స్ ఉంటాయి. దాంట్లో ఈ అడిషనల్ Tier 1 బాండ్స్కే ఇంకొక పేరు ఏంటి అని అంటే పర్పెచువల్ బాండ్స్ అని కూడా వీటిని పిలుస్తాం. ఈ అడిషనల్ Tier 1 బాండ్స్నే పర్పెచువల్ బాండ్స్ అని కూడా అంటాం. ఈ పర్పెచువల్ బాండ్స్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే వీటికి ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ అన్నటువంటిది ఏమీ ఉండదు. జస్ట్ లైక్ ఎఫ్డీకి కానీ లేదా వేరే ఆర్డీకి కానీ రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఏదైనా యాన్యువల్ ప్లాన్స్ కానీ వీటన్నిటికీ కూడా ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ అన్నటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఆ బాండ్ మెచ్యూరిటీ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మనం కట్టినటువంటి ప్రీమియం మనకి లభిస్తుంది. ఆ విధంగా ప్రతి బాండ్స్కి కూడా ఒక టైం పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. కానీ పర్పెచువల్ బాండ్స్కి ఫిక్స్డ్ టైం పీరియడ్ అన్నటువంటిది ఏది కూడా ఉండదు. ఫిక్స్డ్ టైం పీరియడ్ అన్నటువంటిది ఉండదు. రీసెంట్గా సెబీ ఏం చేసింది అని అంటే దీనికోసం కూడా ఈ పర్పెచువల్ బాండ్స్ కోసం ఫిక్స్డ్ టైం పీరియడ్ అన్నటువంటిది ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ నెక్స్ట్ మార్చ్ 2022 వరకు 10 years టైం పీరియడ్ని ఫిక్స్ చేసింది. మార్చ్ 2022 వరకు. దాని తర్వాత నెక్స్ట్ 6 months వరకు అదే సెప్టెంబర్ 2022 వరకు ఈ 10 years టైం పీరియడ్ని 20 yearsకి ఈ మెచ్యూరిటీ టైం పీరియడ్ అన్నటువంటి దాన్ని 20 yearsకి పొడిగించడం జరిగింది. దాని తర్వాత మార్చ్ 2023 వరకు
30 ఇయర్స్ వరకు ఈ మెచ్యూరిటీ టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రీసెంట్గా సెబీ తీసుకొచ్చినటువంటి మోడిఫికేషన్స్ ఇదివరకైతే 100 ఇయర్స్ అన్నటువంటిది ఉండేది. ఆ అన్లిమిటెడ్ టైం పీరియడ్ని తీసేసి ఈ టైం పీరియడ్ని రీసెంట్గా సెబీ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ బ్యాంక్ ఇష్యూ వచ్చేసి ఏంటి అని అంటే బేసిక్లీ ఎస్ బ్యాంక్లో వాళ్ళ ఈ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్స్లో కూడా ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళని వీళ్ళేం చేశారు అనంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్కే ఈ పర్పెచువల్ బాండ్స్లోకి కన్వర్ట్ అవ్వాలి అని చెప్పేసి సూపర్ ఎఫ్డి ఇది ఎఫ్డి అన్నటువంటిది సేఫ్ మనందరికీ తెలుసు. పర్పెచువల్ బాండ్స్ అన్నటువంటివి అది కూడా సేఫే, కాకపోతే దానికి కూడా సెబీ అన్నటువంటిది కొన్ని గైడ్ లైన్స్ విధించింది. అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు, టేక్ ఆఫ్ చేసుకోవచ్చు, మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. దాంతో గవర్నమెంట్కి ఏముండదు. కాకపోతే ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ పర్పెచువల్ బాండ్స్ అన్నటువంటివి లయబిలిటీ లాంటివి. అంటే ఇది మనం ఎంత టైం పీరియడ్ వరకైతే ఉంచుతామో ఈ పర్పెచువల్ బాండ్స్ని ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్లో అంతకాలం వరకు కూడా అది ఇంట్రెస్ట్ని ఇస్తూనే ఉండాలి. ఆ విధంగా చూస్తే అది లయబిలిటీ కిందకు వస్తుంది. కాబట్టి దీనిని ఓవర్కమ్ చేయడానికి సెబీ ఈ మోడిఫికేషన్స్ని తీసుకొని వచ్చింది. రీసెంట్గా ఎస్ బ్యాంక్లో తీసుకొచ్చినటువంటి ఈ ఇష్యూ జరిగింది ఏంటి అని అంటే ఎఫ్డి అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూపర్ ఎఫ్డి అన్నటువంటి పేరుతో, ఈ సూపర్ ఎఫ్డి నథింగ్ బట్ ఈ పర్పెచువల్ బాండ్స్ వీటినే సూపర్ ఎఫ్డి అన్నటువంటి పేరుతో అటువైపుకి షిఫ్ట్ చేసింది. 2016 నుంచి ఈ ప్రక్రియ అన్నటువంటిది జరుగుతూ ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేశారు అని అంటే సెబీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అన్నటువంటివి చేస్తుంది ఎస్ బ్యాంక్ అని చెప్పేసి. రీసెంట్గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇది నిజమని తేలింది. అందుకోసం చెప్పేసి ఈ ఎస్ బ్యాంక్ మీద 25 crore రూపీస్ ఫైన్ అన్నటువంటి దానిని విధించడం జరిగింది సెబీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ ఎస్ బ్యాంక్ యొక్క సిఇఓ ఎవరండి? ఇట్ ఈస్ ప్రశాంత్ కుమార్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ అడ్వాన్స్డ్ యాంటిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ గోవా. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా అండి? ఇట్ ఈస్ పానాజీ. రైట్. రీసెంట్గా ఈ యాంటిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి అని అంటే ఇది గోవాకి చెందినటువంటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే యాంటిక్స్ అంటే ఏంటండి? ఎప్పుడో లైక్ కొన్ని సంవత్సరాల బీసీ కాలం అవ్వచ్చు, దాని తర్వాత ఏడీ అవ్వచ్చు, కొన్ని యునిక్ రేర్ పీసెస్ ఉంటాయి కదా, అట్లాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రేర్ పీసెస్ని యాంటిక్స్ అని అంటాం. ఈ యాంటిక్స్ అన్నటువంటి వాటిని ఏవైతే ఉంటాయో ఈ యాంటిక్స్ వాటిని సేవ్ చేయాలి, వాటిని ప్రిజర్వ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ని గోవా అన్నటువంటిది ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అదే చేస్తారు కదా, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు తవ్వకాల్లో బయటపడితే వాళ్ళు తీసుకొని వచ్చి ఎగ్జిబిట్ చేయడం అది జరుగుతుంది. కానీ వీళ్ళు వాంటెడ్లీ అసలు ఎక్కడెక్కడ ఏమేమి యాంటిక్స్ ఉన్నాయి వాటన్నిటిని కలెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో దట్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అన్నటువంటిది చాలా హై రేంజ్లో ఉంటుంది ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల. దట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ యాంటిక్స్. రీసెంట్గా 83 యాంటిక్స్ని కలెక్ట్ చేసింది ఈ సిస్టమ్ ద్వారా. టోటల్ ఎంటైర్ ఆన్లైన్ సిస్టమ్ అండి ఈ సిస్టమ్ అన్నటువంటిది. దట్ ఈస్ ద థింగ్. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే రీసెంట్గా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది రీహ్యాబ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. రీహ్యాబ్ అంటే ఇదివరకు చెప్పానండి, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. ఎలిఫెంట్స్ హ్యూమన్స్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి హనీ బీస్, తేనెటీగల్ని వాడుకున్న టెక్నికే రీహ్యాబ్. దీనిని కర్ణాటకలో ఇంట్రడ్యూస్ చేశారు లైక్ మార్చ్ ఆ టైం పీరియడ్లో. మహారాష్ట్ర అన్నటువంటిది యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్ విధించినటువంటి లైక్ డోసెస్ ఇచ్చినటువంటి స్టేట్స్లో మన భారతదేశంలో 8 మిలియన్ యాంటీ కోవిడ్ వ్యాక్సిన్స్ జాబ్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్గా మహారాష్ట్ర పేరొందడం జరిగింది. అదేవిధంగా ఒడిషా వచ్చేసరికి మాస్క్ అభియాన్ 14-day మాస్క్ అభియాన్ అన్నటువంటి దానిని రీసెంట్గా ఒడిషా స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది చేపట్టడం జరిగింది ఒడిషా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే చాలా ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసిందండి. దాంట్లో వన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఈజ్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. అదేవిధంగా ఈ వాచ్ అన్నటువంటిది ఏంటి అని అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు రిగ్గింగ్ కానీ ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఏమన్నా జరిగితే
ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ దాకా తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ వాచ్ అనేటువంటి ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అదేవిధంగా మొట్టమొదటి జెండర్ బడ్జెట్ అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా లాంచ్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి Marine Products Exports Development Authority has developed a certification scheme for aquaculture products called, yes, what is it? And it is షాఫారీ అన్నటువంటి ఈ సర్టిఫికేషన్ స్కీమ్, అది కూడా ఆక్వాకల్చర్కి సంబంధించిన సర్టిఫికేషన్ స్కీమ్, దట్ ఈస్ షాఫారీ. ఈ షాఫారీ లిటరల్ మీనింగ్ వచ్చేసి దిస్ ఈజ్ అ సాంస్క్రిట్ టర్మ్ అండి. షాఫారీ అన్నటువంటిది సాంస్క్రిట్ టర్మ్. దీని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే బెస్ట్ క్వాలిటీ ఆక్వా లైఫ్, దాని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి అదండి షాఫారీ. దీని వెనకాల ఉద్దేశాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే లైక్ 2 థింగ్స్. ఒక విషయం వచ్చేసి షాఫారీలో బేసిక్లీ దీనికి సంబంధించి ఈ హ్యాచరీస్ ఏవైతే ఉంటాయో హ్యాచరీస్ని సర్టిఫై చేస్తారు. హ్యాచరీస్ అంటే తెలుసు కదండి, ఈ ఫిషెస్ వాటి యొక్క ఎగ్స్, వేరే కల్చర్స్, వేరే ఆక్వాటిక్ లైఫ్ వాటి యొక్క ఎగ్స్ని బ్రీడ్ చేసేటువంటి, హ్యాచ్ చేసేటువంటి వాటిని ప్లేసెస్ని హ్యాచరీస్ అంటాం. ఈ హ్యాచరీస్ బెస్ట్ క్వాలిటీ, ఆ హ్యాచరీస్లో యూజ్ చేసేటువంటి ఎగ్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అవ్వచ్చు, ఇవి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారా లేదా, ఆ క్వాలిటీ చెక్కి ఈ హ్యాచరీ క్వాలిటీ చెక్ అదొక ప్రొసీజర్. ఇంకొకటి ఏంటి అని అంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ ష్రిమ్స్ అంటే తెలుసు కదండి, దట్ ఈస్ నథింగ్ బట్ రొయ్యలు. వైడ్ వెరైటీ ఆఫ్ ష్రిమ్స్, గుడ్ క్వాలిటీ ఆఫ్ ష్రిమ్స్ని ప్రొవైడ్ చేయడం. ఈ రెండు కూడా మేజర్ కేటగిరీస్. ఈ షాఫారీ అన్నటువంటి దానికి సంబంధించి ఈ రెండు అన్నటువంటివి మేజర్ కేటగిరైజ్ చేయడం జరిగింది. ఈ MPEDA మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది బేసిక్లీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కొచ్చి, కేరళ. ఆ ఉద్దేశంతో దీనిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మేరీ సహేలి అన్నటువంటిది ఎవరి యొక్క ఇనిషియేటివ్ అండి? ఇండియన్ రైల్వేస్ యొక్క ఇనిషియేటివ్ మేరీ సహేలి. సహేలి అంటే ఏంటంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి సహేలి యొక్క లిటరల్ మీనింగ్ సహేలి అని అంటే ఫ్రెండ్ అని అర్థం. అంటే విమెన్ ట్రావెల్ చేసేటప్పుడు, ఈ ట్రైన్స్ని యూజ్ చేసుకుని ట్రావెల్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మేరీ సహేలి అన్నటువంటి ఇనిషియేటివ్ని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు సూపేస్ అన్నటువంటిది ఏంటండి? సుప్రీంకోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎక్స్పర్టైజ్. ఇది కూడా రీసెంట్గా సుప్రీంకోర్ట్ స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్. అంటే ఒక కేసు వచ్చినప్పుడు దానిని కేసుకి సంబంధించి వర్డిక్ట్, జడ్జిమెంట్ ఇచ్చే ముందు అసలు దీనికి సంబంధించి ఏమేమి విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నటువంటి సజెషన్స్ని ఈ పోర్టల్ అందజేయడం జరుగుతుంది. టోటల్గా AI బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్, దట్ ఈస్ సూపేస్, సుప్రీంకోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ, అది సూపేస్ అండి. అదేవిధంగా మాస్క్ అభియాన్ అన్నటువంటి దానిని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందండి? రీసెంట్గా ఒడిషా స్టేట్ గవర్నమెంట్ 14 days మాస్క్ అభియాన్, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మాస్క్ అభియాన్ని లాంచ్ చేసింది. అదేవిధంగా దీక్ష అన్నటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పోర్టల్స్. దీక్ష అన్నటువంటిది ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. రీసెంట్గా దీని ద్వారా ఒక 100 బుక్స్ని కూడా ఈ పోర్టల్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ దీక్ష అన్నటువంటి పోర్టల్ ఏంటి అని అంటే ఆన్లైన్ ట్యుటోరియల్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ నథింగ్ బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ ట్యుటోరియల్ పోర్టల్. 100 కామిక్ బుక్స్ని కూడా దీక్ష పోర్టల్ ద్వారా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇనిషియేటివ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి Nomura cuts India's 2021 GDP forecast to what percentage? అండి 11.5%. ఈ నొమురా అన్నటువంటిది బేసిక్లీ ఏంటి అని అంటే జపాన్ బేస్డ్ ఫినాన్షియల్ ఏజెన్సీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ టోక్యో, జపాన్. బేసిక్లీ ఈ 11.5% ఇది వరకు ఎంత పర్సెంటేజ్ ఉండేది అని అంటే 12.4% ఉండేదండి. ఈ 12.4% కాస్త 11.5% అయ్యింది. ఈ నొమురా ఈ జీడిపి కాస్త ఇది వరకు దాని ఎస్టిమేషన్ ప్రకారం మన భారతదేశం యొక్క జీడిపి
12.4 ఉండబోతుంది అని ఎస్టిమేట్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దానిని అంచనా వేసుకొని నెక్స్ట్ ఫర్దర్‌గా జరగబోయేటువంటి వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని దీని యొక్క మన భారతదేశం యొక్క జీడీపీ అన్నటువంటిది 11.5% ఉండబోతుందన్న ఎస్టిమేషన్ ఇచ్చింది నొమురా. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే రీసెంట్‌గా 10.1% జీడీపీ ఉండబోతుంది అన్నటువంటి ఫోర్‌కాస్ట్ అన్నటువంటి ఎస్టిమేషన్‌ని ప్రెజెంట్ చేసింది ఎవరండి? ఇట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? దోస్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. అదేవిధంగా 11% అన్నటువంటి ఎస్టిమేషన్‌ని ప్రెజెంట్ చేసింది ఎవరండి? ఇట్ ఈస్ మన భారతదేశానికి చెందినటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ అన్నటువంటిది. అదేవిధంగా స్టాండర్డ్ అండ్ పూర్, అదేవిధంగా యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యుఎన్సిటిఏడి. ఈ మూడిటి ఎస్టిమేషన్ ప్రకారం మన భారతదేశం యొక్క జీడీపీ గ్రోత్ రేట్ 11% ఉండబోతుందని. అదేవిధంగా 12.8% వచ్చేసి ఫిచ్ యొక్క ఎస్టిమేషన్ ప్రకారం మన భారతదేశం యొక్క జీడీపీ 12.8% ఉండబోతుందంట. అదేవిధంగా 12.5% వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని యొక్క అంచనాల ప్రకారం 12.5% మన జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నటువంటిది ఉండబోతుందని estimations. These are estimations for the fiscal year 2021 as well as 2022. Clear kadandi? GDP, GNP, I have explained the difference between those two. Right. Next one, which country's COVID-19 vaccine Sputnik V has been recommended for emergency use authorization in India? What is that country? And it is Russia. What is the capital and currency of Russia? And it is Moscow and the currency is Russian ruble. These are the capital and currency of Russia. బేసిక్లీ స్పుత్నిక్ వి అన్నటువంటిది ఇది రష్యా యొక్క కోవిడ్-19 వ్యాక్సినేషన్ అండి. అర్లియర్ అసలు మన భారతదేశంలో మనకున్నటువంటి వ్యాక్సిన్స్ లైక్ ఆస్ట్రాజెనికా రెప్లికా అయినటువంటి ఈ కోవాక్స్ అయినా, మన భారతదేశంలో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసినటువంటి కోవిషీల్డ్ అయినా, ఈ 2 వ్యాక్సిన్స్ కాకుండా ఈ 2 వ్యాక్సిన్స్ ఇప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్నాయి. ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉంది అండ్ ఎక్కువ పర్సెంట్ ఎఫికసీ చూపిస్తుంది. కాబట్టి మనం 1 by 1 అందరికీ ఈ కోవిడ్ వ్యాక్సిన్ అన్నటువంటిది స్టార్ట్ చేసాం ఇవ్వడం. అలా కాకుండా టోటల్ మొత్తం గ్లోబల్ లెవెల్లోనే వరల్డ్లో మొట్టమొదటి దేశం సెకండ్ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయిన వెంటనే, అంటే సెకండ్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నప్పుడే ఈ స్పుత్నిక్ వి అన్నటువంటి వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి దేశం వచ్చేసి రష్యన్ వ్యాక్సిన్. గ్లోబల్ లెవెల్లోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది యూజ్ చేయొచ్చు అన్న ఆథరైజేషన్ ఇచ్చింది అని అంటే ఇట్ ఈస్ రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్. అదేవిధంగా రీసెంట్గా మన భారతదేశంలో ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకున్నామనంటే బేసిక్లీ మన భారతదేశంలో జనాభా ఎక్కువ, అదేవిధంగా ఇప్పుడు లిమిటెడ్ మెంబర్స్కి వేస్తున్నాం. కానీ కోవిడ్-19 వ్యాక్సినేషన్ లిమిటెడ్ మెంబర్స్కే ఇచ్చినా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కువ అయిపోయింది ఇతర దేశాలకి. ఎందుకంటే వీ హ్యావ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ అదర్ కంట్రీస్ అండ్ వాళ్ళకి కూడా అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇతర దేశాలకి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన దగ్గర షార్టేజ్ వచ్చేసింది. అలా మన దగ్గర వచ్చినటువంటి షార్టేజ్ని పూడ్చుకోవడానికి మనం రష్యన్ వ్యాక్సిన్ అయినటువంటి స్పుత్నిక్ వి దీనిని ఎమర్జెన్సీ పర్పస్లో వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని యూజ్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ ద థింగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ డే మార్క్స్ ద జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ యానివర్సరీ? వాట్ ఈస్ ద డే అండి? ఇట్ ఈస్ ఆన్ April 13th. దీని గురించి కూడా నేను చెప్పాను. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అయితే దీని గురించి మనం చాలాసార్లే డిస్కస్ చేసుకున్నామండి. ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ వచ్చేసి April 13th, 1919లో జలియన్ వాలాబాగ్ అన్నటువంటి ప్రదేశంలో జరిగింది. April 13కి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఏంటి అని అంటే దీనితో పాటు బైసాఖి డే కూడా సిక్కులకి ముఖ్యమైనటువంటి రోజు. బైసాఖి డేగా వాళ్ళు ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అదే రోజున బేసిక్లీ ఈ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నటువంటిది ఎందుకు జరిగింది అని అంటే లైక్ రౌలట్ యాక్ట్ని తీసుకొని రావడం వల్ల. ఈ రౌలట్ యాక్ట్ అన్నటువంటిది ఏంటండి? రౌలట్ యాక్ట్ అన్నటువంటిది మనం సపోజ్ ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బ్రిటిషర్స్ ఎవరైనా సరే భారతీయుల్ని అరెస్ట్ వారెంట్ లేకుండా వితౌట్ ఎనీ రీజన్ దే కెన్ అరెస్ట్ ఎనీ ఇండియన్. దట్ ఈస్ రౌలట్ యాక్ట్. ఆ రౌలట్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అన్న చెప్పేసి ఆ పర్యవసనంతో ఆ రౌలట్ యాక్ట్ని
తీసేయాలి అన్నటువంటి దానితో చాలామంది భారతీయులు ఏం చేశారంటే ఈ జలియన్ వాలాబాగ్లో పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేశారండి. మరీ అంత వైలెంట్గా ప్రొటెస్ట్ ఏం చేయలేదు. పీస్ఫుల్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ ఈ ఆర్మీ కమాండర్ అయినటువంటి జనరల్ ఓ డయర్ గారు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. ఏంటి, ఫైర్ చేసేమని పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఈ ప్లేస్లో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం చనిపోవడం జరిగిందండి ఈ మ్యాసకర్లో. ఆ విధంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. దాని తర్వాత జనరల్ ఓడయర్ ఈ పంజాబ్కి అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా జనరల్ డయరేనండి. పంజాబ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా జనరల్ డయరే. ఈ జనరల్ డయర్ గారిని తర్వాత దీనికి రివెంజ్గా ఈయన్ని మర్డర్ చేయడం జరిగింది. ఎవరు మర్డర్ చేశారనంటే ఉధమ్ సింగ్ గారు ఈయన్ని తర్వాత చంపేయడం జరిగింది. ఈ విధంగా ఈ మ్యాసకర్ అన్నటువంటిది జరిగింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13th ఈ 1919ని గుర్తు తెచ్చుకుంటూ ఈ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లైక్ ఏప్రిల్ 7th అన్నటువంటిది వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే అండి. వరల్డ్ హెల్త్ డే అన్నటువంటి దాన్ని ఏప్రిల్ 7th సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఏప్రిల్ 11th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే. ఏప్రిల్ 11th వచ్చేసి నిన్ననే మనం చెప్పుకున్నాం జ్యోతిబా ఫూలే గారి జయంతిగా ఏప్రిల్ 11th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 10th వచ్చేసి ఏప్రిల్ 14th దట్ ఈస్ నథింగ్ బట్ టుడే. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టుడే అంటే ఇట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 14. These are several other important days that are celebrated in the month of April. April 11th National Safe Motherhood Day. Kasturba Gandhi Gari birth anniversary kuda April 11th and this is also celebrated on this day. Clear kadandi, right? Next one, see, name the digital initiative which was launched by Punjab National Bank. What is that initiative? And it is PNB@ease. ఈ PNB@ease ద్వారా 5 కియోస్క్లని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కియోస్క్స్ అంటే ఏంటండి, టెంపరీగా అవుట్లెట్స్ని పెడతారు చూడండి, అటువంటి వాటిని కియోస్క్ అని అంటాం. ఈ 5 కియోస్కులు కూడా లైక్ ఏటీఎంస్కి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్స్కి ఇట్లా డిఫరెంట్ టోటల్గా 5 కేటగిరీస్కి సంబంధించి 5 కియోస్క్స్ని PNB@ease అన్నటువంటి వాటి ద్వారా లాంచ్ చేయడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుందండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. అండ్ ఇది వరకు లాస్ట్ April 1st 2020 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క సిఇఓ అండ్ ఎండి అండ్ సిఇఓగా ప్రస్తుతం ఎవరున్నారు అని అంటే ఇట్ ఈస్ ఎస్ఎస్ మల్లికార్జున్ రావు గారు. దీనికి ప్రస్తుతం ఎండి అండ్ సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన. అదేవిధంగా ఈయనతో పాటు ఇంకా వేరే అదర్ బ్యాంకింగ్ పర్సనాలిటీస్ ఈ PNB@ease అన్నటువంటి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, సి హూ హ్యాస్ లాంచ్డ్ 75 series పెన్షన్ అవేర్నెస్ టు మార్క్ 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. హూ ఇస్ ఇట్ అండి, ఇట్ ఈస్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు వచ్చేసి హీ ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. అండి జితేంద్ర సింగ్ గారు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ 75th series ఆఫ్ పెన్షన్ అవేర్నెస్ క్యాంపెయిన్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ 75 years సెలబ్రేషన్స్ని అమృత్ మహోత్సవ్ అన్నటువంటి పేరుతో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. అమృత్ మహోత్సవ్ అన్నటువంటి పేరుతో 75 weeks ఉన్నటువంటి సందర్భంగా ఈ 75th ఇండిపెండెన్స్ డేని స్మరించుకుంటూ అమృత్ మహోత్సవ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈ పెన్షన్ అవేర్నెస్ క్యాంపెయిన్, అంటే పెన్షన్స్ అందుకుంటున్నటువంటి వ్యక్తులు పెన్షన్ ఏ విధంగా వాళ్ళ జీవనాధారానికి తోడ్పడుతుంది అండ్ పెన్షన్ ఏ విధంగా ఇంపార్టెంట్, గవర్నమెంట్ వాళ్ళకి అందిస్తున్నటువంటి సేవలేంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ పెన్షన్ సిరీస్ స్కీమ్ అన్నటువంటి దానిని
అవేర్నెస్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Davis Cup Finals 2021 will be held in 3 cities. Which among the following is one among them? What is it? And it is Innsbruck అన్నటువంటిది వన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ సిటీస్ అయినటువంటి ఇన్స్బ్రక్. అదేవిధంగా దీనితో పాటు స్పెయిన్ క్యాపిటల్ అయినటువంటి మాడ్రిడ్ అండ్ సమ్ అదర్ ఇంకొక ఇటాలియన్ సిటీ కూడా ఉందండి. దీస్ 3 సిటీస్, ఆస్ట్రేలియన్ సిటీ అయినటువంటి ఇన్స్బర్గ్, మాడ్రిడ్ స్పెయిన్ క్యాపిటల్ అయినటువంటి మాడ్రిడ్, అదేవిధంగా ఇటాలియన్ సిటీ, ఈ వన్ ఆఫ్ ద ఇటాలియన్ సిటీస్, ఈ 3 కూడా ఈ డేవిస్ కప్ ఫైనల్స్. డేవిస్ కప్ ఫైనల్స్ అనేటువంటిది దేనికి సంబంధించిందండి? వింబుల్డన్కి సంబంధించినటువంటి స్పోర్టింగ్ యాక్టివిటీ. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతుంది అని అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5, 2021 వరకు దీని యొక్క కాంపిటీషన్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ అన్నటువంటి వాటిని ఈ 3 సిటీస్ హోస్ట్ చేయబోతున్నాయి. అండ్ దీనికి ఏది ఆధ్వర్యం వహిస్తుంది అని అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. యూకే యొక్క క్యాపిటల్ కూడా లండనే కదండి, యూకే. అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. రైట్. క్యాపిటల్ వచ్చేసి లండన్. దీస్ 3 సిటీస్, ఈ 3 సిటీస్లో ఈ టెన్నిస్ డేవిస్ కప్ అన్నటువంటి దానిని నెక్స్ట్ కండక్ట్ చేయబోతున్నారు. క్లియర్ కదండి? ఓకే, వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ వీ విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.